నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్‌లైట్ టీవీ. ఈరోజు సాయంత్రం ప్రధాన వార్తల అప్డేట్స్ ఇవే. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టి 2 యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రైవర్లు వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు పెద్ద ఊరట. 75 ఏళ్ల కల. శ్రీకాకుళం, తిరుపతి మధ్య నేరుగా కొత్త హంసఫర్ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభమయ్యాయి. యాత్రికులు, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. కాకినాడ, రాజమహేంద్రవరం సహా తూర్పు గోదావరి బెల్టులో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బెస్ ప్రాజెక్టును దశల వారీగా అమలు చెయ్యాలని నిర్ణయించింది. మొత్తం సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చెయ్యనున్నారు. ఇందులో తొలి దశగా 2027 జనవరి నాటికి పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ, కొండపల్లిలో ఏప్రిల్ 18 నుంచి ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. కొండపల్లి కోట హెరిటేజ్ వాక్, బొమ్మల మేళ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునీకరణ పనులకు ఊపందింది. తొలి దశలో 60 కోట్లతో సింథటిక్ ట్రాక్, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. పాల్నాడు జిల్లా సరిహద్దు గ్రామం పొండుగలలో మహిళలకు స్త్రీ శక్తి పథకం ప్రయోజనం సరిగా అందడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఆగకపోవడం సమస్యగా మారింది. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా రవాణా సదుపాయాలు పెంచుతున్నారు. హైదరాబాద్లో ఈ నెల 22 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పిలుపు రావడంతో ప్రయాణికులు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని సూచనలు. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఛత్తీస్గఢ్లోని సక్తి జిల్లా సింఘితరాయ్ గ్రామంలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్లో ఈరోజు మధ్యాహ్నం భారీ బాయిలర్ పేలుడు జరిగింది. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో బాయిలర్ ట్యూబ్ పేలడంతో ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో కనీసం 9 మంది కార్మికులు మృతి చెందగా 15 నుంచి 20 మందికి పైగా గాయపడ్డారు. కొంతమంది తీవ్రంగా గాయపడిన వారిని రాయ్గఢ్ ఆస్పత్రులకు తరలించారు. ఇంకా కొంతమంది కార్మికులు లోపల చిక్కుకొని ఉండొచ్చన్న అనుమానంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సక్తి జిల్లా ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ ప్రమాదాన్ని ధృవీకరించారు. ప్లాంట్ పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేయించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సాంకేతిక లోపమా, భద్రతా ప్రమాణాల్లో లోపమా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. బీహార్కు కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ఎంపికయ్యారు. నేటి కీలక రాజకీయ పరిణామాల్లో భాగంగా నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. సమ్రాట్ చౌధరిను బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆయన ఏప్రిల్ 15న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది బీహార్ చరిత్రలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కావడం విశేషం. ఇవి ఈరోజు సాయంత్రం ముఖ్య వార్తలు. మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ కోసం స్పాట్లైట్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.